ఇప్పుడు వాళ్ళు ఒక 6 సంవత్సరాలు సార్ ఇక్కడికి వచ్చి వాళ్ళ గొడవలు వాళ్ళు పెట్టుకునేది, మళ్ళీ వాళ్ళే మంచిగా ఉండేది. ఒక 7 నెలలు అవుతుంది. అప్పటి నుండి ఈమె ఇక కొంచెం ప్రవర్తన వేరే ఉంది. సరిగ్గా ఎవరితోటి మాట్లాడక ఉండు. అశోక్ కూడా అక్కడ జనగంలో చాయ్ ఇట్లా షాపుకి పోతాడు. ఇప్పుడు చాలా రోజుల నుండి పోతుండే ఆయన. ఎవరితో మాట్లాడకుంటుండ అంటే ఎట్లా ఉంటుందమ్మా అసలు? వాళ్ళతో కూడా ఎక్కువ మాట్లాడకపోయేది అప్పుడు. బయట దోస్తాను ఏమైనా పట్టిందా బాగా? ఇప్పుడు 7 నెలల నుండి ఒక ఎవరితోటో ఇట్లా ఎక్కువ స్నేహాలుగా బయట చేసుడు, ఇట్లా ఉండు, మనుషులను లెక్క చేయకపోవడం. ఆ పిల్లలకు కూడా మేము కూడా పిలిచి అన్నం వేసేది. వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు లొల్లి పెట్టుకున్నా కూడా మేము ఏదో ఒకటి చెప్పేది. చెప్పినా వాళ్ళు మంచిగానే ఉండేది. కానీ 7 నెలల నుండి ఆమె మొత్తం మారిపోయింది. ఇక నేనంటే ఉండకపోయేసరి పనికి హాస్పిటల్లో పని చేస్తాను. నిన్న ఉదయం కూడా నాకు కలిసిండు, కనబడ్డాడు. అంటే చిన్నమ్మ బాగున్నారా అంటే బాగున్నామయ్యా అని అన్న. మాట్లాడండి కానీ నిన్న ఏమో గొడవ అయిందట సార్. నేనైతే లేను నిన్న. కానీ మంచిగానే ఉండే, ఆ పిల్లకి కూడా అట్లా ఉండకపోయేది. కానీ ఈ మధ్యలో అట్లా అయిపోయింది. కానీ అట్లా ఎంత గొడవ అయినా కూడా అట్లా చేయొద్దు కదా సార్ పాపం. గొడవ పిల్లల అట్లా భర్తను అట్లా చంపి ప్రతి ఇంట్లో గొడవలు అయితేనే ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. కానీ మరీ భర్తను చంపే అంత ధైర్యం అయితే ఎవరికి రాదు. అంత ధైర్యం వచ్చిందనంటే అది ఏదో పెద్దగా ఏదో అవుతుంది. అది వెనక ఎవరున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే పాపం ప్రేమ వివాహం చేసుకొని తను వేరే అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా తీసుకుని వచ్చిండు. తను ఎందుకంటే ఎంతో ప్రేమిస్తే తప్ప తను భార్య చేస్తున్న వ్యవహారం నచ్చక కొంత దూరంగా ఉంటుండదు. కొద్ది రోజులు కోపం పోవాలన్నటువంటి దాని మీద. కానీ మరి భర్తనే అంత మంచి భర్తనే అన్నీ తానై చూసుకుంటానటువంటి భర్తనే ఈమె ఎందుకు కడతీర్చాల్సినటువంటి అవసరం ఉంది? ఈమెకి ఎవరికి ఇంత ధైర్యం ఇచ్చింది అనుకోవచ్చు? ఆమె తెలియదు సార్. ఇక మంచిగానే ఉండేది, పనికి కూడా పోనీయకపోయేది. అంత ప్రేమగా ఉండేది. ఆమె వల్ల కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోపం చేసేది. కానీ ఈ మధ్యలో అట్లా అయిపోయింది. ఆమె ఇక ఆ దోస్తానం బయట చేసుడు మాట్లాడు అయినా ఎంతైనా కూడా ఒకరు చెప్తే ఖరాబ్ చేస్తే మనం ఖరాబ్ అవుతామా సార్? మన మనసుకు మనకు ఉండాలి కానీ అట్లా చెయ్యొద్దు కదా. ఇప్పుడు ఎవరు నష్టపోయినరు? కానీ చాలా బాధ అనిపిస్తుంది సార్. కానీ అట్లా చెయ్యొద్దు అసలు.